ఏంటి పరిస్థితి? నాకెందుకు శిక్ష? అదృష్టాన్ని దురదృష్టాన్ని ఒకేసారి ఇచ్చావు. ఒకవైపు నా చెల్లెలికి ఇష్టమైన పెళ్లి జరిపిస్తూనే మరొక వైపు నాకు ఇష్టం లేని వాడితో నా జీవితాన్ని ముడిపెడుతున్నావు. నా జీవితం గురించి ఆలోచిస్తే చెల్లెలి జీవితం నాశనం అవుతుంది. చెల్లెలి గురించి ఆలోచిస్తే నా జీవితం అంతమవుతుంది. తన కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలో, నా కోసం తన జీవితాన్ని బలి చేయాలో అర్థం కాని అయోమయంలో ఉన్నాను స్వామి. చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెలుగును కోరుకుంటారు. మా ఇంట్లో వెలుగుని మింగేసిన చీకటని తెలిసి నేనెలా ఆహ్వానించాలి స్వామి? నాకిప్పుడు పరిష్కారం ఏంటో చెప్పు. మా తలరాతలు రాసేవాడివి, మా జీవితాలని నిర్ణయించేవాడివి నువ్వే స్వామి. నువ్వే నాకు దారి చూపించాలి. పరిష్కారం చెప్పు స్వామి, చెప్పు. అర్జున్ లాంటి మోసగాడికి అపర్ణ దక్కకూడదు. వాడి చేతుల్లో పడి అపర్ణ జీవితాంతం ఇలా ఏడవకూడదు. అపర్ణకి న్యాయం జరగాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? అవును, అపర్ణకి మంచి జరగాలంటే అదే కరెక్ట్. ఇన్నాళ్ళు నేను చనిపోతాననే భ్రమలో బ్రతుకుతూ నా ప్రేమను త్యాగం చేసి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. నన్ను వెధవం చేసి ఆడుకున్నవాడికి బుద్ధి చెప్పాలంటే ఇదే సరైన పని. నువ్వు చెప్పినవన్నీ నిజాలైతే, నా మీద నీకున్నది నిజమైన ప్రేమే అయితే నిజాయితీగా ఇందుని పెళ్లి చేసుకో. మాకు నువ్వు చేసిన పాపానికి మేం కోరుతున్న ప్రాయశ్చిత్తం ఇదే. ఇందుని పెళ్లి చేసుకో అర్జున్. నువ్వెలాగూ మా వాణ్ణి చేసుకోలేదు. వాడెవరిని చేసుకోవాలో నువ్వు నిర్ణయించక్కర్లేదు. ఇంటికి పిలిచి బాగానే అవమానించారు. ఈ మాత్రం సంబరానికేనా మా ఇంటి గడప తొక్కి మావిడాకులు కట్టమంటారా, విడాకుల మీద సంతకం పెడతారా అని ఎగిరెగిరి పడ్డారు. పిల్లనిచ్చుకుని ఇల్లు కదా అని పిల్లాడి తరపు వాళ్ళవైనా తల దించుకునొచ్చాం. తాంబూలాలకి బదులు నిప్పులిస్తారని తెలుసుంటే అక్కడే ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళం. మీరిచ్చిన మాట ప్రకారం ఇక నుంచి సుకన్య మీతో పాటు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. ఏరా అర్జున్, ఇంకా చూస్తావేంట్రా? జరిగిన అవమానం సరిపోలేదా? ఇంకా ఏం మిగులుందని? పద పద పద. అమ్మా, నేను చేసింది తప్ప అమ్మా. చెయ్యాల్సిందంతా చేసి
తప్ప ఒప్ప అని అడుగుతున్నావా? నాన్నగారితో పాటు ఈ అన్నయ్య కూడా చచ్చిపోయాడు అనుకున్నావా? శేఖరు, దయచేసి అపర్ణ ఎవరు ఏమనకండి. అపర్ణ ఏం చేసినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఎందుకిలా చేసావే? ఏ కారణంతో ఆర్యాని పెళ్లి చేసుకున్నావు? ఏయ్, ఏం చేస్తున్నావు? నీకు మంచి జరగాలని అపర్ణ. ఆ అర్జున్ మోసగాడు. వాడికి నువ్వు దక్కకూడదు. వాడి చేతుల్లో నువ్వు పడకూడదు. వాడేం చేశాడో తెలుసా? అప్పుడేమో నిన్ను లవ్ చేశానని చెప్పి చీట్ చేశాడు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నాకు లేని క్యాన్సర్ని అంటగట్టి డ్రామాలాడి నాతోనే నీకు వాడికి నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. వాడి మోసానికి తగిన బుద్ధి చెప్పాలి. అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? పెళ్ళంటే నిజం పెళ్లి కాదు, ఉత్తుత్తి పెళ్లి. అప్పుడు ప్రేమించుకున్నట్టు నాటకం ఆడాం కదా, ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడదాం. నేను ఒప్పుకోను. అయితే వెళ్ళి ఆ మోసగాడి మాయలో పడతావా? వాడకు ఊబి అని తెలుసు కూడా దిగిపోతావా? వాడి వల్ల నువ్వెంత నష్టపోయావో అప్పుడే మర్చిపోయావా? కళ్ళ ముందు ఉండాల్సిన మీ నాన్న లేకుండా పోయాడు. కళకళలాడుతూ ఉండాల్సిన మీ అమ్మ వెలవెలపోతుంది. వీటన్నిటికీ కారణం వాడు కాదా? నీ చెల్లెలి పెళ్లి జరగాలంటే ముందు నీ పెళ్లి జరగాలి. దానికోసమని ఆ కత్తితో నీ గొంతు కోసుకోకు. నీ జీవితాన్ని నాశనం చేసుకోక అపర్ణ. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీకు నాకు పెళ్లి కరెక్ట్ కాదు. సరే, ఇది కాకుండా ఇంకేం చేస్తావు? వాడు ఫ్యామిలీతో వచ్చి ఇంట్లో నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. మీ అన్నయ్య స్వయంగా పిలిచాడు. ఏ కారణం చెప్పి వద్దంటావు? సరే, ఏదో ఒకటి చెప్పి నిశ్చితార్థం వదులుకుంటావు. మరి నీ చెల్లెలి పెళ్లి సంగతి ఏంటి? అది ఆగిపోతుంది కదా, ఆ పెళ్లి ఎలా జరిపిస్తావు? అందుకే మనం పెళ్లి చేసుకుందాం. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నీ చెల్లెలు పెళ్లి జరుగుతుంది, నీకు ఆ మోసగాడి పీడ వదులుతుంది. ఏమంటావు? సరే, ఇది కాదంటావా? నీ దగ్గర ఏదైనా బెటర్ ఐడియా ఉందా? చెప్పు. అబ్బా, టైం లేదా అపర్ణ, త్వరగా చెప్పు. నువ్వు చెప్పిన ఐడియా బానే ఉంది, కానీ నీపై నాకు డౌట్గా ఉంది. ఆ డౌటా? డౌట్ ఏంటి? ఎంతైనా నువ్వు నన్ను లవ్ చేసావు కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకొని ఈ పెళ్లి ప్రపోజల్. అబ్బా, ఇది ఫేక్ పెళ్ళి అని చెప్పాను కదా. దానికి తాళి కట్టడం ఎందుకు? మనిద్దరికి గుడిలో పెళ్ళయిందని ఇంట్లో వాళ్ళని నమ్మిస్తే సరిపోతుంది కదా. తాళి లేకుండా పెళ్ళయిందంటే ఎలా నమ్ముతారు? తాళి ఉంటుంది, కానీ ఆ తాళి నువ్వు కట్టవు. ఆ మరి నేనే కట్టుకుంటాను. ఆ కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం. ఇదిగో, నేను ఈ తాళి వేసుకోవాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్సా? ఏంటవి? నేను చెప్పిన ప్రతిదానికి నువ్వు సరే అనాలి. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. మార్ధకామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను, ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు